తరతరాలుగా సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డ కాపు సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు నంబర్ 1 న్యూస్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. ఈ నేపథ్యంలో తుని కాపు ఐక్య గర్జన చూసాం, చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అయితే కొన్ని విధ్వంసాలు కూడా జరిగాయి. దానికి సంబంధించి సిఐడి విచారణకు హాజరు కావాలని కూడా ఎంఎస్ఆర్ గారికి నోటీసులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మీరు సిఐడి విచారణకు హాజరు కాబోతున్నారు కదా, సో కాపు ఉద్యమానికి ఒక సామాజిక బాధ్యతతో మీరు చాలా సపోర్ట్ చేశారు. అయితే ఈ ఉద్యమాన్ని అణగదొక్కడానికి ప్రభుత్వం ఆడుతున్న ఒక కుట్రలా కనిపిస్తోంది, ఏం చెప్తారు? ఇది తప్పకుండా మీరు చెప్పినట్టుగానే అందరూ భావిస్తున్నారు, సామాన్యులందరూ కూడా ఈరోజు ఇది కుట్రగానే. ఎందుకంటే ఈ రోజున మన రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి. అలాగే ఈరోజు మన తెలంగాణ ఆంధ్ర ఉద్యమం కూడా చూసాం. అనేక ఉద్యమాలు వాళ్ళ యొక్క బాధలతోనే పుడతాయి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చిన మాటతో ఆ రోజు తెలంగాణ ఇస్తామని ఏ రకంగా ఎన్నో సంవత్సరాలుగా చెప్పి అది ఇవ్వట్లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమం ప్రజల్లోంచి పుట్టింది. మరి అది భారీ ఎత్తున ఒక ఉవ్వెత్తున ఎగిసి దాదాపు 10 సంవత్సరాల పాటు నడిచి ఈ రోజున సక్సెస్ అయ్యారు వాళ్ళు. అలాగే ఈ కాపు రిజర్వేషన్స్ కూడా మేము ఇస్తామని చెప్పేసి మరి గత 30 సంవత్సరాలుగా ప్రతి ప్రభుత్వం కూడా మేము మా ప్రభుత్వం రాగానే ఇస్తానని చెప్పడం, దాన్ని మోసం చేయడం జరుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల్లో ప్రత్యేకంగా ఇప్పుడున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి మేము అధికారంలోకి వస్తే వచ్చిన 6 నెలల్లో మేము రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే తెలియజెప్పారు. అదే కాకుండా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలో 2 సంవత్సరాలు గడిచినా గానీ ఏ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో ఈ కాపు సామాన్య ప్రజలందరూ కూడా వాళ్ళలో చైతన్యం వచ్చి వాళ్ళు ఒక ఉద్యమాన్ని చేపట్టారు. ఆ క్రమంలో భాగంగా మరి నేను కూడా ఆ సామాజిక వర్గంలోనే పుట్టాను కాబట్టి మరి నేను కూడా గత 10-15 సంవత్సరాలుగా అనేక సార్లు ఈ కాపు సమస్యల మీద పోరాడాం కాబట్టి, అలాగే 2011లో 5 రోజులు నిరాహార దీక్ష చేశాను ఇప్పుడున్న రాజధాని ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో. మరి ఆ రోజు కూడా దాదాపు 3 గంటల సేపు రాస్తారోకో జరిగింది. మరి ఆ రోజు ఒకటే పిలిపించాను, ఎవరైనా సరే ఈ రాస్తారోకో సందర్భంగా ఒక లారీ గానీ ఒక బస్సు గానీ అద్దం పగలగొట్టే వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండొద్దని డిసిప్లైన్డ్ గానే ఉద్యమం చేశాం. మరి నిజంగా నేనే గాని ఈ రోజు దీంట్లో ఒక పాత్ర ఉంది అనుకున్నట్టయితే మరి ఆ రోజున చూడండి దాదాపు 3 గంటల సేపు నేషనల్ హైవే జామ్ అవడం అనేది ఎక్కడ జరగల. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం వర్గాలు కూడా ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. నా దగ్గర అన్ని విజువల్స్ ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. మరి ఆ రోజున 3 గంటల సేపు ట్రాఫిక్ జామ్ అయినా గానీ 5 రోజులు నిరాహార దీక్ష చేశాను నేను ఆ రోజున మంగళగిరిలో. చాలా సక్సెస్ అయింది. ఆ రోజు ఒక్క విధ్వంసంగా చిన్న సంఘటన కూడా జరగల. వీడియో ఫుటేజ్ కూడా ఉంది, పోలీసులు కూడా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న తుని సంఘటన అని అంటున్నారు. ఈ సంఘటన అనేది ఎందుకు జరిగింది? ఇన్ని లక్షల మంది జనం వచ్చేటప్పుడు వాళ్ళు ఏమైనా వచ్చి ఆయుధాలు తీసుకొని యుద్ధానికి వెళ్తున్నారేమనేది, ఇది మన సమస్యలు అందరూ కూడా ఒకసారి కలుసుకొని ఈ రోజున మన సమస్యల మీద మనందరం మీటింగ్ పెట్టుకుని పోరాడదాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం అనే ఉద్దేశంతో మాత్రమే ఇంతమంది రావడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్న సిఐడి అధికారులను గాని ప్రభుత్వాన్ని గాని మీరు నిజంగా నిర్భయంగా ఎవడైతే తప్పు చేశాడో నిజాన్ని నిర్భయంగా వెలికితేయండి. తప్పు చేసిన వాడిని శిక్షించాలా. ఎందుకంటే రైలు ఈరోజు తగలబడిందని దాంట్లో ఎవరైనా చిన్నపిల్లలు గాని ముసలి వాళ్ళు గాని ఉంటే వాళ్ళు సజీవ దహనం అయ్యేవాళ్లు. మరి కాబట్టి వాళ్ళు ఎవరైతే నిజంగా చేసిన వాళ్ళు పట్టుకొని ఉరిశిక్ష కూడా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నాకు తెలిసి కాపులు మాత్రం ఎవరు చేయలేదు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా అదే రోజున ఒక పక్కన రైలు తగలబడుతుంటే ఆయన ఎమర్జెన్సీగా ప్రెస్ మీట్ పెట్టి ఇది కాపులు ఎవరు చేయలేదు అని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చిన్న రాజప్ప గారు స్వయంగా చెప్పారు కాపులు చేయలేదు ఇది అని. మరి ఈ రోజున ఎందుకని కాపులందరినీ యూత్లందరినీ తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు ఒకటే అడుగుతున్నా. అలాగే ఒక అడుగు ముందుకేసి జగన్ చేశాడన్నారు. మరి ఈరోజు జగన్కి ఎందుకు మీరు సమ్మన్లు ఇవ్వట్లేదు? ఫస్ట్ ముద్ద జగన్కి ఎందుకు పెట్టలేదు? అన్ని వీడియోస్ ఉన్నాయి కదా, ఈరోజు అన్ని ఛానల్స్ లో టెలికాస్ట్ అయింది కదా, ఎవరు అబద్దం చెప్పేది కాదు. ఇది జగన్ చేశాడు, జగన్ చేయించాడు అన్నారు. మరి జగన్కి మీరు ఎందుకు సమ్మన్లు ఇవ్వలేదు? మరి అట్లాగే కాపులు ఎవరూ చేయలేదన్నారు, మరి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మరి మీడియా పరంగా ఉన్నది ఉన్నట్టుగా
ఈరోజు ఇబ్బందులు మేము దాదాపు 6 నెలల పాటు కంటిన్యూగా ఈ కాపు సమస్యలు చూపెట్టబట్టి ఈరోజు అసలు సమస్య అనేది ప్రపంచానికి తెలియజేశాం. దాన్ని అభినందించాల్సింది పోయి మీ బాధ్యతను గుర్తు చేశాం. ప్రభుత్వం అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, మీ నోటితో స్వయంగా చెప్పారు, అయినా కానీ మీరు చేయలేదు, మర్చిపోయారేమో అని గుర్తు చేశాం మేము. ఇదంతా మీరు మమ్మల్ని అభినందించాల్సిన పోయి ఛానల్ని ఈరోజు కావాలని ఇలాంటి ఛానల్ ఉండకూడదు, ఇది సామాన్యుడికి ఒక ఛానల్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగానే ఈరోజు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. డెఫినెట్ గా దీన్ని ఎదుర్కొంటాం, ఎంతవరకు వెళ్తాం. మా వెనక మాల సామాన్య ప్రజలున్నారు, కుల మతాలకు అతీతంగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సోదరులు అనేక మంది ఉన్నారు, మరి వాళ్ళ సమస్యలు మేము పోరాడాం కాబట్టి. బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, మరి వాళ్ళ భూములు బలహీనుల భూములు అక్రమంగా కబ్జా చేసుకుంటే మేము అందరం వెళ్లి కాపాడాం కాబట్టి. అలాగే వృత్తి కార్మికులు ఉన్నారు, ఈరోజు నేత కార్మికులు, వీళ్ళందరూ కూడా సామాన్య రైతులు ఉన్నారు, వీళ్ళందరూ మాతో ఉన్నారు కుల మతాలకు అతీతంగా. మరి నిజంగా కానీ మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే హ్యాపీగా పెట్టండి. ఒకవేళ నన్ను ఒక్కడేమో మీరు ఇబ్బంది పెడితే రిజర్వేషన్లు వస్తాయనుకుంటే డెఫినెట్ గా దానికి సిద్ధం. అంతేగాని 300 మందిని పిలుస్తున్నాం, 200 మందిని పిలుస్తున్నాం, రోజు ఒక న్యూస్ వేసి భయభ్రాంతులకు గురి చేసి మీ చేతిలో కీలుబొమ్మగుండే ఒక ఛానల్ అయితే వాళ్లే సీఈడీని నిర్ధారిస్తున్నట్టున్నారు. అసలు నేను నోటీసే తీసుకోలేదు, ఆల్రెడీ నోటీసులు తీసేసుకున్నామని చెప్పి ముందే చేసేస్తున్నారు. ఇంకా మరి ఇంత అత్యుత్సాహం ఎందుకు? మరి రాష్ట్రంలో 21 ఛానల్ దాకా ఉన్నాయి. మరి కేవలం ఆ ఛానల్ ప్రభుత్వ ఛానల్ గా ప్రకటించేసుకుని మీరుగా ముందుగానే దాని పేర్లు రాయడం, ఇది దొంగతనం చేసినట్టుగానే, దోహులుగానే అది రాయట్లా. ఇక్కడ ఈ రకంగా ఒక గుండాలు తయారు చేసిన గతంలో ప్రభుత్వం ఉంది కదా, రౌడీలను తయారు చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి కదా, నయీం లాంటి వ్యక్తులు తయారు చేసిన ఎవరు? ఆ రోజు ప్రభుత్వం ఏది? దాని గురించి ఎందుకు రాయదు ఈ ఛానల్? ఒక మంచి కోసం, ఒక లక్షల మంది, కోట్ల మంది ప్రజల కోసం, వాళ్ళ మేలు కోసం మనం పనిచేస్తుంటే అత్యుత్సాహంగా ఏదో పెద్ద దొంగతనాలు చేసినట్టుగా, స్కాములు చేసినట్టుగా ఎవరికి భయపడం. మీరు నోటీసులు ఇస్తున్నారంటే నేను ఆ రోజు అమెరికా వెళ్ళాను కాబట్టి నేను తీసుకోలేదు. ఈ రోజు రావడంతోనే అమెరికా దేశం నుంచి వాళ్ళకి ఫోన్ చేసిన పలానా తారీఖు వస్తున్నానని నిన్న నేనే స్వయంగా మరి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా నేనే ఎదురెళ్లి రోడ్డు మీదే నోటీస్ తీసుకోవడం జరిగింది రాత్రి 7 గంటలకి. మరి సిఐడి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. సార్ మేము జనరల్ గా నోటీసులు ఇచ్చినప్పుడు ఎవరు లేరంటారండి, మరి మీరు నిజాయితీగా నడి రోడ్డు మీద మరి హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ లో ఉన్నా కానీ మీరు మా దగ్గరికి వచ్చి తీస్తున్నారు, సంతోషం అన్నారు. అయితే ఒక సామాజిక బాధ్యతతో మీరు ఈ కాపు ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కొన్ని ఊహాగానాలు వస్తూ ఉన్నాయి, కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, రేపు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి. ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు ఇచ్చే పిలుపు ఏంటి కాపు యువతకు గాని సామాన్యులకు గాని? డెఫినెట్ గా ఏం చెబుతున్నారంటే మీరు ఎవరు కూడా దీని గురించి బాధపడాల్సిన పని లేదు. ప్రభుత్వం కావాలని కొంతమందిని టార్గెట్ చేసి ఇది బెదిరించి ఈ ఉద్యమాన్ని ఆపేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గడువు కూడా 7 నెలలు మొన్నటితో అయిపోయింది. ముద్రగడ నిరాహార దీక్షప్పుడు వాళ్ళు వచ్చి హామీ ఇచ్చి మేము డెఫినెట్ గా మీ 7 నెలల్లో చేస్తామంటే 7 నెలల గడువు మొన్న 1వ తారీఖు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు భయపడి మళ్లీ ఉద్యమం మొదలైతే మన ఛానల్ మరి సపోర్ట్ చేస్తే దీన్ని ఇక ఆపలేరు. కాబట్టి కుట్ర పన్ని అరెస్ట్ గాని చేస్తే దయవించి ఎవరు కూడా ఏ కాపు సామాన్య కార్యకర్తలు ఎవరు కూడా మీరెవరు బాధపడాల్సిన పని లేదు. శాంతియుతంగానే దీన్ని మనం ఎదుర్కొన్నాం. నిజంగా నన్ను అరెస్ట్ చేస్తే రిజర్వేషన్లు వస్తాయి అనుకుంటే డెఫినెట్ గా నేను సిద్ధమే, ఎన్నాళ్ళైనా సరే జైల్లో ఉండడం కోసం దానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వానికి కూడా ఇంకో మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మమ్మల్ని అరెస్ట్ చేసినట్టయితే రిజర్వేషన్లు ఇస్తారు మీరు లోపల ఉండేటైతే అంటే డెఫినెట్ గా చేసుకోండి, అంతేగాని బెదిరింపులు మాత్రం లొంగం. మేము చెబుతున్నాం ఈ రోజున నేను నార్కో అనాలిసిస్ టెస్ట్ పెట్టండి, మీరు ఎవడో దొంగ తేలాలి. మీకు ఎవరెవరి మీద డౌట్స్ ఉన్నాయో ముద్రగడ ఏమన్నంటున్నారు, లేకపోతే నా గురించి చెప్తున్నారు, లేదా కరుణాకర్ రెడ్డి గారు మా సంబంధం లేదు, ఎవరో మాకు తెలియదు. ఇంతవరకు నేను మాట్లాడిన కూడా మాట్లాడలేదు, మీడియా పరంగా కూడా ఆయనతో ఇంతవరకు మాట్లాడలేదు. నిజాన్ని తీయండి బయటికి, అసలు ఎవరు చేశారు. అట్లాగే ముద్రగడ గారికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, సామాన్యులకు కూడా అనుమానం ఉన్నాయి, ఎవరు చేయించారు, ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటున్నారు. వాళ్ళని కూడా అడగండి ఎవరు చేయించారు. వాళ్ళకి మాకు అందరికీ నార్కో అనాలిసిస్ టెస్ట్ పెట్టండి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టండి. ఇది పెద్ద ఖర్చు కూడా కాదు, ప్రభుత్వం దానికి డబ్బులు లేకపోతే మేము ఇస్తాం దానికి కూడా. ఆ టెస్ట్ పెట్టండి, అది కూడా లైవ్ లో విచారించండి, ప్రజలందరూ చూడాలి ఎవడు దొంగో తేలాల్సిన అవసరం ఉంది. ఫస్ట్
ఎవరైతే తేలిన వెంటనే వారికి ఇమ్మీడియట్ గా 5 నిమిషాల్లో ఉరిశిక్ష వేసేయండి. దాని మీద సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరు అరెస్ట్ చేసినందు మాత్రం ఎవరు భయపడం. ఇంకా ఉద్యమం పెరుగుద్దే గాని ఇది ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ఈ కాపుల్ని అణిచివేస్తుందని ధోరణి ఉంది. ఇంకా జీవితాంతం ఆ ముద్ర వేసుకొని మీరు వేసుకోవాలని ఉండేటైతే డెఫినెట్ గా అరెస్ట్ చేసుకున్నాం. ఒకవైపు చూస్తే మంజునాథ కమిషన్ గడువు పూర్తయిపోయింది. ఇప్పటి వరకు కమిటీ సభ్యులు ఏ ఒక్క ప్రాంతంలోనూ పర్యటించిన పరిస్థితి లేదు. నివేదిక ఇవ్వడానికి కూడా రెడీగా లేని పరిస్థితి. మరోవైపు కాపు ఉద్యమం మరోసారి ఉవ్వెత్తునెగిసే పరిస్థితుల్లో సిఐడి దూకుడు పెంచడాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే కాపు ఉద్యమాన్ని ఖచ్చితంగా అణిచేయాలి సారే అని చెప్పేసి డిసైడ్ అయింది ఏపీ సర్కార్ అనుకోవాలా? డెఫినెట్ గా అదే. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ మరి మాటిచ్చి తప్పారు కాబట్టి, అప్పుడు ఎన్నికల్లో మాటిచ్చి తప్పారు, చేయలేకపోయినందుకు ఇంత పెద్ద ఉద్యమం వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సహా మంజునాథ కమిషన్ వేసాము 7 నెలల్లో ఇచ్చేస్తుందని డిసైడ్ చేసి చెప్పారు. ఆ రోజు మా ఇంటర్వ్యూలో కూడా అడిగా ఎమ్మెల్యేలని, మంత్రులు చాలా మందిని, ఏమని మీరు కాపు సామాజిక వర్గం పరంగా ఉన్నాము, మేము మంత్రులుగా ఎమ్మెల్యేగా ఉన్నాం, డెఫినెట్ గా తెస్తామని మేము చెబుతున్నాం కదా అని అన్నప్పుడు 7 నెలల్లో రాకపోతే రాజీనామా చేస్తారని అడిగా. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా దానికి సమాధానం చెప్పలా. అంటే ఎవరని ఆ రోజు అర్థమైపోయింది. కాబట్టి ఇది రెండోసారి మాట తప్పారు కాబట్టి వాళ్ళకి ముఖం చెల్లక ప్రజల్లోకి వచ్చి మళ్ళీ మాట్లాడే ధైర్యం లేక తప్పుడు మాటల వలన ప్రజలందరూ చేతుకరించుకుంటున్నారు కాబట్టి ఇక ఏమీ చేయలేక ఈ రోజున మళ్లీ ఉద్యమం పెరగకుండా మొట్టమొదటిగా ఈ ఛానల్ మాత్రం ఇబ్బంది పెడితే, నన్ను ఇబ్బంది పెడితే మిగతా వాళ్ళు కూడా భయపడి మనకెందుకు లేని ఇళ్లలో కూర్చుంటారు అనుకుంటున్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమం కూడా ఈ రకంగా అణిచేయాలని చూశారు. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి ఉద్యమాలు ఆరిపోవు. ఇంక రోజు రగిలే ఉద్యమం ఇది. ఒక కాపులే కాకుండా ఈ రోజున దళిత వర్గాలందరూ సపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా మరి మాదిగ వర్గానికి చెందిన అనేక మంది నాయకులు, యువ నాయకులు మరి విచారణ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఈరోజు వందలాది మంది వస్తున్నారు. మరి మాదిగ సోదరులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసింది ప్రభుత్వం. ఎంఆర్పీఎస్ ఎంత గొడవ చేస్తున్నా గానీ మేము ఇస్తాం ఉంటూనే కాలయాపన చేస్తూ ఓట్లు వేయించుకొని మోసాలు చేస్తుంది. కాబట్టి మాదిగ సోదరులందరూ మాకు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా మా సపోర్ట్ వస్తున్నారు. మరి అట్లాగే ఇంకా అనేక వర్గాలు, ముఖ్యంగా మైనారిటీస్ వాళ్ళందరూ కూడా, క్రైస్తవ మైనారిటీస్ మనం ఎవరైతే ప్రేమించే వాళ్ళందరూ అందరూ కూడా ఈరోజు వస్తున్నారు. ఒక కాపులే కాకుండా మనని గానీ అనవసరంగా ఇబ్బంది పెట్టేటైతే ఈ ప్రభుత్వం ఇదే చివరి రోజులని కూడా వాళ్ళు తెలియజేసుకోవాలి. డెఫినెట్ గా అవసరం వస్తే మీరు నిజంగా కానీ ఇబ్బంది పెట్టేటైతే మేము మీడియా పరంగానే చైతన్యం ఇప్పుడు ఎలా తీసుకొచ్చామో రాబోయే 200 సంవత్సరాలు కూడా ప్రజల్లోనే తిరుగుతాం. డెఫినెట్ గా ఊరూరు పాదయాత్ర చేస్తాం, ఉన్న అన్యాయాలు చెబుతాం, ఎప్పటికప్పుడు లైవ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేసి నిజాన్ని నిర్భయంగా చెప్పడం కాకుండా రాబోయే రోజుల్లో మరి క్రియాశీలంగా రాజకీయాలకు రావాలని కూడా ప్రజలు కోరుతున్నారు. మరి నిజంగా గానీ మీరు ఇబ్బంది పెట్టినట్టయితే డెఫినెట్ గా ఇవాళ పెద్ద పెద్ద కేసుల్లోనే బెయిల్ వస్తున్నాయి. అంతకన్నా మేము అందరిలో 1,00,000 కోట్లు దోసేలేదు, 2 ఎకరాలతో 1,00,000 కోట్లు సంపాదించలేదు. అలాగే ఎవరన్నా కేసు వేస్తే పారిపోయి స్టేలు తెచ్చుకోలేదు. మరి ఈ ప్రభుత్వం కూడా స్టేల్ మీద నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఉన్న ఇల్లు కూడా ఈరోజు అమరావతిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఆయన ఉంటున్నాడు. ఆయన మీద ఎన్ని కేసులు పెట్టాలండి? 30 మందిని చంపేసి ఎదురుగా ఆయన మీద ఏమి విచారం లేదా? మరి పుష్కరాలకి 3,700 కోట్ల రూపాయలు అంటారు. నిజంగా 200 కోట్లు ఖర్చు పెట్టలేదంట. మరి అవినీతిలో నెంబర్ 1 అంటున్నారు. ఈ రోజున వీటన్నిటి మీద విచారణ చేయాల్సింది పోయి ఈ గొడవేంటి? అలాగే మరి తెలంగాణలో నీకు 10 సంవత్సరాలు ఉండే హక్కు ఉన్నా కానీ ఈ రోజున ఎందుకు పారిపోయారని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మరి నీ ఎమ్మెల్యేలందరూ ఎందుకు వెళ్లిపోయారని ప్రజలు అడుగుతున్నారు. దాని మీద విచారణ చేయండి. డైరెక్ట్ గా మాట్లాడి మా వాళ్ళు బ్రీఫ్డ్ విత్ మీ అని చెప్పిన మనిషి దొరికిపోయి ఫోరెన్సిక్ ల్యాబ్ లో కేసు పెట్టాలని నిర్ధారించినా గానీ ఈరోజు స్టేలు తెచ్చుకొని ప్రభుత్వం నిస్సుగ్గుగా నడుపుతున్నారంటే అంతకంటే నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి ఎవరో భయపడం, నువ్వు అరెస్ట్ చేసుకున్నా బెయిల్ వస్తుంది. చట్టం ఉంది, రాజ్యాంగం మాకు ఉంది, మీకే కాదు కోర్టులు మాకు ఉన్నాయి. రాగానే మాత్రం డెఫినెట్ గా ప్రజల్లోకి వెళ్తానని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా బెదిరింపులకు లొంగేది లేదు. సామాన్యుల కోసం ఎప్పటికీ పోరాడుతూనే ఉంటామని చెప్పి ఎంఎస్ఆర్ గారు చెప్తున్నారు. సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఒకవేళ తనను అరెస్ట్ చేస్తేనే కాపులకు బీసీ కేటగిరీ రిజర్వేషన్ వస్తుందని అనుకుంటే ఖచ్చితంగా అరెస్ట్ అవడానికి కూడా సిద్దమని ఎంఎస్ఆర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్ తో రవిశంకర్ విల్ల, నంబర్ 1 న్యూస్.